ఆచా కోడింగ్ ట్యూటర్ ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ ఐటీ జాబ్ ఇస్తారు. 9697969788. చైనాలో వ్యాపిస్తోన్న హ్యూమన్ మెటాప్ న్యూమో వైరస్ హెచ్ఎంపీవీగా పిలుస్తున్నటువంటి వైరస్ ఎంత డేంజర్? గతంలో మనం చూసినటువంటి కోవిడ్ కంటే డేంజరా, లేకపోతే ఇంకా కొంచెం తక్కువ, లేకపోతే కోవిడ్ స్థాయిలోనే ఉంటుందా? అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆ దేశం నుంచి మిగతా దేశాలకు స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుందా? ముఖ్యంగా మన భారతదేశానికి వస్తే ఏంటి పరిస్థితి? అసలు దాని లక్షణాలు ఎలా ఉంటాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇవన్నీ మనకు వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మనందరికీ తెలిసిన మల్లిక్ పరుచూరి గారు. గతంలో కోవిడ్ టైంలో కూడా ఆయన ఎంతోమంది ప్రజలకు, బాధితులకు సలహాలు ఇచ్చి వాటి ద్వారా వాళ్ళ ప్రాణాలు కాపాడగలిగారు. సో ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం, మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి మల్లిక్ గారు. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? బాగున్నా మేడం. కోవిడ్ తర్వాత మల్లిక్ పరుచూరి అంటే తెలియని వాళ్ళు లేరు, అలా అయిపోయారు మీరు. అందుకే ఏదన్నా కొత్తది వైరస్ ఇండియాలోకి వస్తుందేమో, లేకపోతే ప్రపంచంలో ఎక్కడన్నా కనిపించిందేమో అనిపించగానే ముందు మీరే గుర్తొస్తున్నారు. ఇప్పుడు హెచ్ఎంపీవీ వైరస్ గురించి చెప్పండి. ఇది కూడా సేమ్ అలాగేనా, కోవిడ్ లాగేనా, లేకపోతే ఇంకా డేంజరా, లేకపోతే కొంచెం తక్కువ? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దీనికి మెడిసిన్ ఉందా? ఏంటి పరిస్థితి చెప్పండి. మనకి ఈ హెచ్ఎంపీవీ వైరస్ ఇదివరకు సార్స్ లాగే రెస్పిరేటరీ ఇబ్బందులు వస్తున్నాయి అని చెప్పి మనకి చైనా నుంచి న్యూస్లు వస్తున్నాయి. ఇప్పుడు ఇదివరకు మనకి కోవిడ్తో పోల్చుకుంటే, ఈ హెచ్ఎంపీవీని కోవిడ్తో పోల్చుకుంటే ఎలాగంటే, అంతకుముందు మనకి సార్స్ 1 వచ్చినప్పుడు పెద్దగా ఇబ్బంది కలిగించలేదు. జస్ట్ కొంతమందిని ఇబ్బంది పెట్టేది, వెరీ రేర్ కేసుల్లో మామూలు మిగతా వాళ్ళందరికీ జలుబు దగ్గులా వచ్చేపోయేది. బట్ SARS-CoV-2 వచ్చేసరికి ఎక్కువ మందిని, స్పెసిఫిక్గా డెల్టా వైరస్ అయితే చాలా ఎక్కువ ఇబ్బంది పెట్టింది. అదేలాగా మనకి ఈ హెచ్ఎంపీవీ వైరస్ కూడా ఇప్పుడు అంతకుముందు 2001లో ఫైండ్ అయింది ఏంటంటే, అది వైల్డ్ టైప్. ఆ టైప్లో ఏంటంటే మనకి పెద్దగా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్, జలుబు దగ్గులాగా వచ్చేసాయి. బట్ అంత ఇబ్బంది పెట్టలేదు. వెరీ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పీపుల్ తప్ప మిగతా వాళ్ళని అంత ఇబ్బంది పెట్టలేదు హెచ్ఎంపీవీ. బట్ ఇప్పుడు వస్తున్న న్యూస్ ఏంటంటే, చైనా నుంచి ఫుల్ డేటా అయితే రావట్లేదు, బట్ సంథింగ్ హెచ్ఎంపీవీ-2 అనుకోవచ్చు దీన్ని. ఈ హెచ్ఎంపీవీ-2లో ఏమవుతుంది అంటే, మనకి ఎక్కువ మందికి రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ బాగా సివియర్గా వచ్చి లంగ్ ఇన్ఫెక్షన్లు, కొన్ని డెత్స్ అవుతున్నాయి అని చెప్పి మనకి ఎక్సలెంట్ ట్రెండ్ అవుతున్నాయి. సో వాటిని బట్టి ఈవెన్ చైనా గవర్నమెంట్ కూడా స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీలు రిలీజ్ చేసినట్లు, అట్లాగే మన ఏదైతే మన కేంద్ర సంస్థలు కూడా ఒక హెల్ప్ ఇస్తున్నాయి. సో వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలి అనేది మన SARS-CoV-2 అనుభవం. కోవిడ్ అనుభవం ఏంటంటే, ఈ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఆల్రెడీ లంగ్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు జాగ్రత్త పడాల్సిందే అనేది మన యొక్క పాత అనుభవం. కాకపోతే ఇప్పుడు మేడం అన్నట్టు ఇదివరకు ఇట్లాగా ఫ్లైట్లన్నీ ఆపేస్తారా అంటే, SARS-CoV-2 అనుభవం తర్వాత ఫస్ట్లో వెరీ స్ట్రిక్ట్ లాక్డౌన్స్ అమలు చేసినటువంటి చైనా, ఆ తర్వాత అక్కడొచ్చిన పీపుల్ నుంచి వచ్చిన ప్రెజర్కి లాక్డౌన్, ఈవెన్ చైనా కూడా జీరో కోవిడ్ స్ట్రాటజీతో ఉన్న చైనా కూడా లాక్డౌన్లు ఎత్తేసి సివియర్గా మొత్తం అంతా కూడా స్ప్రెడ్ అయిపోయి అందరూ ఇన్ఫెక్ట్ అయ్యే పరిస్థితి. ఆల్మోస్ట్ ఒక 2 సంవత్సరాలు కాపాడుకుంటూ వచ్చి కూడా చివరి స్టేజ్లో పీపుల్ నుంచి వచ్చిన ప్రెజర్కి లాక్డౌన్స్ ఎత్తేసి జీరో కోవిడ్ పాలసీకి తిలోదకాలు ఇచ్చింది. ఇప్పుడు ఆ అనుభవంతో ఇప్పుడు హెచ్ఎంపీవీకి వాళ్ళు లాక్డౌన్ పెడతారా అంటే పెట్టకపోవచ్చు, అట్లాగే ఫ్లైట్లు ఆపుతారా అంటే ఆపరు, అట్లాగే పోనీ వాళ్ళు ఆపరు, మన కేంద్రం ఏమన్నా ఆపుతుందా అంటే అటువంటి పరిస్థితి అయితే లేదు. రెండోది, వీటిని అంతా ఎందుకంటే కోవిడ్ అనుభవం నుంచి హైప్ ఎక్కువ చేసి డెల్టాలో అయితే విపరీతంగా డెత్స్ జరిగాయి, ఈవెన్ ఆక్సిజన్ అన్న పరిస్థితులు చూసాం, ఇవన్నీ చూసాం. బట్ తర్వాత ఒమిక్రాన్ ఇటువంటి వేరియంట్ల వల్ల సివియారిటీ తగ్గింది. ఓకే, డిసీజు మనకి సింటమ్స్ సివియారిటీ తగ్గింది, లోపల ఎఫెక్ట్ ఎంత చేస్తుందా అనేది లాంగ్ టర్మ్ చాలామంది రకరకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. బట్ చూద్దాం. బట్ హెచ్ఎంపీవీకి మటుకు కోవిడ్కి ఏదైతే లాక్డౌన్స్ చూసారో అవి ఇప్పుడు అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అయితే మనం చూడకపోవచ్చు. ఈ ఫ్లైట్లు ఆపటం ఇది అనేది జరిగే పనే కాదు. ఎందుకంటే ఓకే, మనం చైనా ఫ్లైట్స్ ఆపుతాం, ఓకే, బట్ ఈ చైనా నుంచి యుఎస్ వెళ్ళేవాళ్ళు, చైనా నుంచి జపాన్ వెళ్ళేవాళ్ళు, కొరియా వెళ్ళేవాళ్ళు, మళ్ళీ అక్కడి నుంచి ఇట్లా రావడం, ఇవన్నీ మనం కోవిడ్ ఎక్స్పీరియన్స్లో ఏంటంటే, ఒక కంట్రీకి ఆపినందు ద్వారా బైలేటరల్ ఒప్పందంలో ఆ కంట్రీ నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి అంటించుకొని ఇక్కడికి వచ్చి ఇవన్నీ చూసాం. యూరోప్ వెళ్ళింది ఫస్ట్ కోవిడ్, యాక్చువల్లీ యూరోప్ వెళ్ళింది. యూరోప్ వెళ్ళి ఇటలీలో ఎక్కువ మంది చనిపోయి ఆ తర్వాత అక్కడ నుంచి ఇండియాకి వచ్చాయి. సో ఈ అనుభవాలను బట్టి ఏంటంటే గ్లోబల్
లాక్డౌన్ పెడితే తప్ప వైరస్ని అడ్డుకోలేము. అట్లా అని ఇప్పుడున్న ఎకానమీలో గ్లోబల్ లాక్డౌన్స్ అనేవి సాధ్యం కాదు కాబట్టి, లేకపోతే గ్లోబల్ కంటైన్మెంట్ అనేది సాధ్యం కాదు కాబట్టి హెచ్ఎంపీవి వస్తుంది. ఇప్పుడైతే రాలేదని చెప్పి ప్రకటించారు, వస్తుంది. బట్ ఏం చేయాలి దీనికోసం అనేది మటుకు అది ఫ్యూచర్లో. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న డేటా ప్రకారం హెచ్ఎంపీవీకి ఎటువంటి ట్రీట్మెంట్ లేదు. రెబావైరిన్ అని చెప్పి ఒకటి ఉంది, అది కూడా మనకి టెస్ట్ ట్యూబుల్లో అది కంటైన్ చేయగలిగింది, కానీ డిసీజ్ని రిప్లికేట్ అవ్వకుండా, వైరస్ని రిప్లికేట్ అవ్వకుండా టెస్ట్ ట్యూబ్లో ఆపగలిగింది. బట్ రెబావైరిన్ ఇన్ వివోలో మటుకు యానిమల్ స్టడీస్లో కూడా సక్సెస్ కాలం. మిగిలిన ఏకైక డ్రగ్ ఇప్పటి వరకు ప్రస్తుతానికి హెచ్ఎంపీవీకి అయితే అలోపతిలో రెబావైరిన్. అదైతే మటుకు ఎఫికసీ అంత బాగాలేదు. అట్లాగే ఎటువంటి వ్యాక్సినేషన్స్ ఇప్పటివరకు అందుబాటులో లేవు. ఎందుకంటే ఇదివరకు అది జస్ట్ జలుబు దగ్గులా వచ్చిపోయింది కాబట్టి దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయలేదు. బట్ ఇన్ స్పెసిఫిక్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం దీన్ని కంటైన్ చేయలేం కాబట్టి, ఎందుకంటే ఇప్పుడున్న పొలిటికల్ అండ్ ఎకనామికల్ సినారియోలో, గ్లోబల్ పొలిటికల్ అండ్ ఎకనామిక్ సినారియోలో గ్లోబల్ షట్డౌన్ కానీ గ్లోబల్ లాక్డౌన్ కానీ ఇవన్నీ సాధ్యపడవు కాబట్టి వైరస్ వస్తుంది. ఒక చోట స్టార్ట్ అయిందంటే ప్రతి చోటకి స్ప్రెడ్ అవుతుంది. దాని నేచర్ అది కాక అది ఎయిర్బోర్న్ వైరస్ కాబట్టి, ఎయిర్బోర్న్ కాబట్టి ఖచ్చితంగా అందరికి వస్తుంది. బట్ ఎలా దీన్ని ఎదుర్కొంటారు అనడానికి అట్లీస్ట్ మనకి సార్స్లో ఏంటంటే SARS-1 యొక్క అనుభవం, లేకపోతే SARS-1 ఇలా వస్తుంది, ఇలా రిప్లికేట్ అవుతుంది, దీనికి ఈ ఆర్డిఆర్పి ఇన్హిబిటర్లు ఉంటాయి, 3CL ఇన్హిబిటర్లు ఉంటాయి, ఇట్లా ఏవైతే ఒక రీసెర్చ్ జరిగిందో హెచ్ఎంపీవీ మీద అటువంటి రీసెర్చ్ పెద్దగా ఇప్పటి వరకు ఏమీ జరగలేదు. సో ఒకవేళ అగ్రెసివ్కి వస్తే SARS-కి ఏదైతే మనకి కనీసం మినిమం కొన్ని వెపన్స్ చేతిలో ఉండినాయి, అట్లీస్ట్ మినిమం అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి కొంచెం స్పీడ్గా దాన్ని ఏదో కొంత చేయగలిగాం. బట్ హెచ్ఎంపీవీ కానీ నిజంగా వైల్డ్ మ్యుటేషన్స్ తీసుకొని అగ్రెసివ్గా వస్తే మటుకు ప్రస్తుతం దాని మీద ఉన్న సైంటిస్టులకు ఉన్న అవగాహన చాలా తక్కువ. దాని మీద ఎటువంటి ట్రీట్మెంట్లు ఇంకా డెవలప్ కాలేదు, అట్లాగే ఎటువంటి వ్యాక్సిన్స్ ఇంకా రాలేదు. సో ఇవన్నీ డెవలప్ చేసుకోవటానికి టైం ఎక్కువ పడుతుంది. ఎందుకంటే ముందు అది అసలు వైరస్ ఎలా బిహేవ్ చేస్తుంది, లంగ్ మీద బ్రాంకో ఇష్యూస్ వస్తున్నాయి, ఇవన్నీ అయితే ఉన్నాయి. బట్ పూర్తి మెకానిజమ్స్ ఇంకా డిఫైన్ కాలేదు కాబట్టి, మెకానిజం డిఫైన్ అవ్వకుండా దాన్ని టార్గెట్ చేయడం ఇబ్బంది కాబట్టి దానికి సంబంధించిన ట్రీట్మెంట్లు డెవలప్ అవడానికి అయితే కొంత టైం అయితే తీసుకుంటుంది. ఆ టైంలో మటుకు కొంత లాస్ అయితే ఉండొచ్చు. బట్ అలోపతి కాకుండా అదర్ దాన్ మనకి కొన్ని ఆల్రెడీ ఈ న్యాచురల్ సప్లిమెంట్స్లోకి వచ్చేసరికి గింగోలిక్ యాసిడ్ అని, లేకపోతే మనకి రెగ్యులర్గా ఇదివరకు కోవిడ్లో కూడా వాడాం క్వర్సటైన్ కానీ, ఇవన్నీ కూడా ఇన్విట్రో స్టడీస్లో కానీ, లేకపోతే మైస్ మీద చేసిన స్టడీస్లో కానీ, ఈవెన్ క్వర్సటైన్, రెజరటాల్ ఈ కాంబినేషన్లో కూడా రిప్లికేషన్స్లో చేయగలిగాయి. సో ఇటువంటి వాటి మీద పూర్తి అవగాహన కల్పించుకోవడానికి, పూర్తి ట్రీట్మెంట్లు చేయడానికి కొంత టైం అయితే పడుతుంది. బట్ క్వర్సటైన్ పైటోజోమ్స్ అబ్జార్ప్షన్ పెంచుకొని యూజ్ చేయడం వల్ల, లేకపోతే గింగో బిలోబా ఎక్స్ట్రాక్ట్స్ అంటాం, దాంట్లో గింగోలిక్ యాసిడ్ అని ఉంటుంది. ఈ గింగోలిక్ యాసిడ్ లాంటివి కూడా దాని యొక్క కల్చర్లో రిప్లికేషన్ ఆపగలిగాయి. బట్ ఇవన్నీ కూడా మోస్ట్లీ ఇన్విట్రో స్టడీస్. చాలా హ్యూమన్ ట్రయల్స్ అయితే ఇంతవరకు హెచ్ఎంపీవీ వైరస్ మీద యాక్ట్ చేసే ఎటువంటి డ్రగ్గు ఇంతవరకు అయితే అవైలబుల్ లేదు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఏంటంటే ఎస్పెషల్లీ HMPV-1 అనుకోవచ్చు. 1 యొక్క అనుభవాలు ఏంటి అంటే బేసిక్గా ఇమ్యూనో కాంప్రమైజ్డ్ ఓల్డ్ ఏజ్ పీపుల్, ఇమ్యూనిటీ తక్కువ ఉన్న ఓల్డ్ ఏజ్ పీపుల్, చిల్డ్రన్లో కూడా కొంచెం అగ్రెసివ్గా చూపిస్తుంది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇటువంటి సెక్టార్ పీపుల్ మొత్తాన్ని కొంచెం జాగ్రత్తలు ఎక్కువ పెంచుకోవడం ద్వారా కొంతవరకు రక్షణ పొందవచ్చు. బట్ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్స్ని మనం ఎంతవరకు కంట్రోల్ చేస్తాం అనేది SARS-CoV-2 అనుభవాల్లో చూసాము. మేబీ ఇంపాసిబుల్, బట్ రెగ్యులర్ వాచ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ చూసుకొని నెక్స్ట్ స్టెప్స్ తీసుకోవాలని చెప్పి గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా డేటా కోసం ఇతర కేంద్ర సంస్థలు లేకపోతే అదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి డేటా కోసం వెయిట్ చేస్తున్నాం. మాలాంటి ఫ్రీలాన్సర్ రీసెర్చర్స్ డేటా ప్రొవైడ్ చేస్తే మేము కూడా చాలా స్పీడ్గా దీని మీద ఎక్కువ అనాలిసిస్లు, ఇంటర్ప్రిటేషన్లు చేసుకొని ఒక పీపుల్కి ఒక మంచి అవగాహన కల్పించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చూద్దాం ఎంతవరకు వెళ్తుందనేది చూద్దాం. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.